దేవుని నామమును బట్టి ప్రభు సన్నిధిలో ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యం. రెండవది ఆరాధనలో ఉండటం అనేది కూడా దేవుణ్ణి స్తుతించేట యథార్థవంతులకు శోభస్కరం అంటాడు దావీదు గారు. రెండవ మాట కూడా అంటాడు, యథార్థవంతుడని నేను త్రోవను విడిచిన వాడు కానన్నాడు. అంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నవారు, అందుకే యేసు ప్రభు కూడా సెలవిచ్చినట్లు ఆరాధించేవారు యథార్థముతోను అన్నాడు, సత్యముతోను అన్నాడు. అంటే సత్యం అంటే ఏంటి? నీ హృదయం నీ మీద ఎస్ అనాలి, ఎస్ అనాలి. అంటే ఏమి? నేను ఆరాధన చేస్తున్నాను, నాకు నా దేవుడు నా పక్షాన మేలు చేశాడు, నన్ను రక్షించుకున్నాడు. ఏదో కంటికి కనబడి ఆరాధనలు చేసినప్పుడు, కంటికి కనబడి ఆరాధన చేసినప్పుడు లోపల మన హృదయం కూడా హెచ్చరిక చేస్తూ వస్తుంది. దాని తగ్గట్టున్నావా, దాని తగ్గట్టున్నావా. రెండవది, చాలాసార్లు చెప్తున్నా, మన అంతరాత్మ విషయములలో మన మీద మొదటిది, మనం రెండవదిగా స్థానిక సంఘం కూడా చూస్తూ ఉంటాయి, మూడవది ప్రభు చూస్తాడు, నాలుగవది ఉపాధి చూస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకున్నప్పుడు అది ఆరాధన కావచ్చు, ప్రార్థన కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, ఏదైనా సరే. అందుకే అపోస్తుడని పేతును బట్టి అంటాడు, నీవు స్థిరుడైన తరువాత అన్నాడు. అంటే స్థిరపడాలి. స్థిరపడినప్పుడు ప్రభు ఎదుట మన యొక్క ఆరాధన కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, పరిచయం కావచ్చు, ఏదైనా సరే ఫలం ఇస్తాయి. అట్టి అనుభవం కలిగినప్పుడు మాదిరిగా మనం దేవుని ఎదుట ఉంటాం. సరే, బల్లలో పాలు పొందుకు మునుపు మనము అపోస్తుడైన పౌలు జీవితంలో మాట చూసి వస్తాం. దానికి ముందు 2 తిమోతి 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 2:20-21 చదవండి. వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అపోస్తలుడైన పౌలు తాను ఏర్పరచబడిన సేవ విషయంలో కావచ్చు, తాను ఏర్పరచబడిన సేవకులైన వారి విషయంలో కావచ్చు, ఆయన ఇచ్చిన ఒక సాక్ష్యం అన్నాడు. ఇక్కడ అంటాడు, ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్నలా వాడు పరిశుద్ధపరచబడిన వాడై యజమానుడు వాడుకొనుటకు అన్నాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఇప్పుడు పౌలుని అడుగుతూ వస్తామన్నా, ఒక మాట పౌలుని అడుగుదామండి. పౌలు గారు, నీ మాట చెప్తున్నావు, ఈ మాట చెప్తున్నావు, నీ వాడబడ్డానికి అర్హుడివేనా? వాడబడ్డానికి అర్హుడైనా అనుకుందాం. జకర్య గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. జకర్య గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మళ్ళా మనం చూస్తే మొదటి వచనంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడును యెహోషువ నిలబడి సాతాను ఫిర్యాదు అతని కుడిపార్శ్వన నిలబట్టి అతను నాకు చూపెను, నాకు కనపరచును. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలి ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనగా, సాతానుతో అన్నాడు. ఏమని? దేవుడు ఎదుట యెహోషువ కనబడుతూ వచ్చాడు, దేవుని ఎదుట ఉపాధి కనబడుకుంటూ వచ్చాడు, దేవుని ఎదుట ఉపాధి కనబడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దూత చూశాడంట, దూత చూశాడు. ఏమిట్లోనంట? జ్ఞానం చేస్తూ అంటాడు, జ్ఞానం చేస్తూ 2వ వచనంలో అంటాడు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు. కొరివి ఎట్లుంటుంది? మండుతూ ఉంటుంది.
కొరువు ఉంటుంది, వెలిగిస్తూ ఉంటుంది. కొరువు ఉంటుంది, మండుతుంటుంది, వెలిగిస్తుంది. అంటే కొద్దిమంది విధానం వారి జీవితాల్లో మాదిరిగా కనబడతాయి. అంటే ఏంటంటే వారు చూసినప్పుడు అబ్బా మంచి ప్రార్థనా పరులు, మంచి వాక్యోపదేశకులు, మంచి ఆరాధికులు, మంచి సాక్ష్యం కలిగిన వారని చెప్పుకుంటూ వస్తాయి. వారి పరిచర్యలు అట్లుంటాయి, వారి ప్రార్థనలు అట్లుంటాయి, వారి సేవ అట్లుంటాయి, కనబడుకుంటూ వస్తాయి. మరి సాతానుడు వచ్చాడు. ఎట్లంట, అతడు ఫిర్యాదుగా ఉన్నాడంట. అపవాది మన మధ్య ఫిర్యాదు ఎప్పుడు కూడా. అందుకంటాడు 2వ ప్రకటన 12వ అధ్యాయం 9-10 జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రకటన రాత్రింబోలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము పోవాడైన అపవాది. రాత్రింబోలు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఎవరికైనా సరే, యవనస్తులు మొదలుకొని చిన్న పిల్లలు మొదలుకొని వయోవృద్ధుల వరకు టాప్ టు బాటమ్ 95%, ఏదో 5%, ఎందుకంటే అది ఉపయోగకరంగా ఉంటాయి అన్నిటికీ. రీడింగ్ అన్ని విషయాల్లో. ఇప్పుడు సపోజ్ ఏదన్నా సర్వే చేయాలన్నా, లేదంటే ఒక 10% యావరేజ్ మార్కులు ఇస్తాం, 10%, మిగతా 90% నష్టమే. కారణం ఏంటంటే ఏవైనా చూడవచ్చు, రాత్రి అయినా చూడవచ్చు, పగలైనా చూడవచ్చు, ఎనీమోర్ కనబడుకుంటూ వస్తాయి. మా ఆఫీస్లో కూడా ఉన్నాడు, కాజాని హెల్పర్ ఉన్నాడు. ఏమని అడిగితే, సార్ మనకి గూగుల్ తల్లి ఉంది కదా అన్నాడు. ఏం చేస్తాడు, నువ్వు ఒకసారి కొట్టు చూడు సార్, మనకి ఏం మ్యాటర్ కావాలన్నా తెలుస్తాయి అన్నాడు. అక్షరాలు సత్యమే. అంటే ఏదైనా విశేషాలు కావాలంటే టోటల్గా మనకి హిస్టరీ మొత్తం అంటే అన్నీ కనబడుకుంటూ వస్తాయి. అంటే ఏంటంట, ఏమైనా సరే కనబడుకుంటూ వస్తాయి. అది మంచిది కాదను, కానీ చెడు జీవితాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవి ఉన్నాయనుకో, ఒకరోజు కనబడతాయి నీకైనా నాకైనా. ప్రకటన 12:10 రాబడి, రాత్రింబోలు నేరం మోపాడు కూడా ఉన్నాడు, వాడు మన ఎదుట నిలబడి ఉంటాడు. జ్ఞానం చేస్తూ ఇతడు అగ్నిలో తీయబడిన కొరివల్లి ఉన్నాడు కదా అని యెహోషువ విషయంలో అడిగినప్పుడు, ఇప్పుడు 3వ వచనంలో అంటాడు, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, యెహోషువ మలిన వస్త్రాలు ధరించబడి దూత సముఖంలో నిలబడి ఉండగా. ఎలా ఉన్నాడట అతడు? మలిన వస్త్రం. అందుకంటాడు ప్రవక్త యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఓ మాట అంటాడు. ప్రవక్త యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరం నా పితరుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను అన్నాడు. మన క్రియలు ఎట్లుంటాయంట? మురికి గుడ్డల వలె. ప్రవక్త యెషయా 64:6 అంటాడు, మేమందరం అపితరుల వంటి వారమైతే మా నీతి క్రియలను మురికి గుడ్డల వల్ల ఆయను, మేమందరం ఆకువలే వాడిపోతే గాలి వాని కొట్టుకొని పోయినట్లుగా మా దోషులను కొట్టుకొని పోయినన్నాడు. నిలబడలేడు దేవుని ఎదుట, పారిపోతూ వస్తాడు. అందుకే ఆదాము అంటాడు ఆదికాండం 3వ అధ్యాయం 9-10 నీ స్వరం విన్నప్పుడు కాదు, మరి నిలబడాలి. ఇప్పుడు పౌలు దగ్గరికి వస్తాం. ఇప్పుడు పౌలు ఈ మాట అపోస్తుడైన పౌలు తిమోతికి, దేవుని సేవకుడైన తిమోతికి ఆయన పరిచయం చేస్తూ ఈ మాట అంటాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి అంటాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను మాత్రం కాక కర్రవి మట్టివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడును అన్నాడు. సంఘమైనా బాగా గమనించాలి, సంఘమైన, వ్యక్తి అయినా, కుటుంబమైనా కొన్ని ఆధారకరంగా ఎట్లుంటాయంటే ఘనతకు ఘనహీనతకు. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం
మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27 నుంచి. మత్తయి 13:27 చదవండి. అప్పుడు ఇంటి యజమాని దాసుల తినేందుకు వచ్చి, అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు ఎత్తెదు కదా, అందులో ఏంటంటే ఇత్తేవాడు ఏమైనా గురుగులు తీసుకుపోతాడా? ఏ పొలంకైనా కదా, ఎవడైనా సరే ఏ పొలానికైనా గురుగులు తీసుకుపోతాడా? ఆ గురుగులు ఎంత నష్టం చేస్తుంది పంట చేసేవానికి అర్థమవుతుంది. మేము కూడా అంటే ఇప్పుడు ఏమైనా చాతగాక పొలాలు చాతగాక అమ్ముకొని, లేదంటే చాతగాక పరిస్థితులు బట్టి అమ్ముకొని, లేదంటే చాతగాక ఏదైనా ఎట్లుంటాయంటే పక్కన మాకైతే ఒక రిమార్క్ వచ్చేది, ఏంటయ్యా వీళ్ళు దొబ్బరు దొస్కరు అంటే చేత కాదు. వీళ్ళు అంటే సరైన రీతిలో కలపలు తీయరు, సరైన రీతిలో పంటను కోసుకోరు, బీడ పడతాయి, గురుగులు వస్తాయి, విపరీతమైన గురుగులు ఎట్లుంటాయి పొలం చేసేవానికి అర్థమవుతాయి. అది ఎంత గాలికి రాలితే అంత పడిపోతాయి ఆ ఇత్తనాలు, ఎంత గాలికి రాలితే అంత పడిపోతాయి. ఆ ఇత్తనాలు ఒకవేళ మనం ఎట్లా అంటే బుడాల వరకు కోసామనుకో చినుకులు పడితే మళ్ళీ మొలకెత్తాయి, మళ్ళా అబ్బా బాగా కోసే పొరపాటున మన వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని అలా ఏర్లేదనుకో అంటే మొత్తం గుంటుకుల బాసు, మెడకుల బాసు, ఏదో రకంగా దెంతల బాసు మొత్తం కలుపు తీస్తూ ఏరామనుకో. మన వాళ్ళు కూడా కూలీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని ఇడిచిపెడుతూ వస్తారు. రైతు కూడా విడిచిపెట్టాడు అనుకో, ఏమైతే పెరుగుతాయి. పెరిగి దాంతోపాటు చెప్పినట్లు రాలిపోయిన ఈ గింజలు కూడా చుట్టూ వ్యాపిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే దీన్ని తీసుకొచ్చి ఒక గుట్లలో పడేసామనుకో, గుట్లు ఉంటాయి కదా, ఆ గుట్లో పడేసామనుకో, ఇది పట్టుకుపోయేటప్పుడు చూసుడు ఇవి రాలిపోతూ వస్తాయి అంటే చిన్న యొక్క గింజలు రాలిపోతూ వస్తాయి. అది మన కంటికి అర్థం కావు. కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ఫలం మనకు కనబడుతూ వస్తాయి. అనుకుంటాం కదా, ఏమయ్యా మొత్తం ఏదో నల్లెదిరినట్లు ఎదురున్నాం, మొత్తం ఫలమంతా కూడా 1-2 సార్లు దెంతలు పట్టినాం, 4 సార్లు దెంతలు పట్టినాం, నానా రకాలు పంట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇరుసార్లు మరసలు నానా రకాలు చేశాం, ఎట్లొచ్చా? 3వది, పొరపాటున అక్కడికి నా గుట్లో దాన్ని విడిచిపెట్టావనుకో, అది కూడా గాలికి లేచిపోయి మళ్ళీ ఫలిస్తాయి. అర్థమైనా? దాని స్వభావం అది. అంటే ఇత్తనం స్వభావము యాడైనా పడితే అది మళ్ళిస్తుంది. 4వది, వీని పొలాన్ని కాక మిగతా పొలాలకు వ్యాపిస్తాయి. వీని పొలము కాక ఆ పొలాలకు వ్యాపిస్తాయి. అదే మాకు వచ్చిన రిమార్క్, వీళ్ళు కాసుకోరు మమ్మల్ని ఊరికి బీడు పెడతారని. ఇండ్లకు వచ్చి దండించిన రోజులు చాలా ఉన్నాయి. ఇండ్లకు వచ్చి దండించిన రోజులు మీరు అన్నీ చేసుకోండి, అప్పుడు ఎవరికైనా వేయండి లేదా అమ్ముకోండి. మా సేన్లు ఎందుకు బీడి పెడతా అంటే సంఘమైనా సరే, బాగానో సంఘమైనా సరే ఆ స్థితి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము ఆ విధాలు తీసుకొస్తాయి. వాని స్వభావ లక్షణాలు మారవు. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన 7వ అధ్యాయం 18 నుంచి ఏడుస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి ఏడుస్తూ వచ్చాడు. రండి. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాని చేటుకు నాకు కలుగుటలేదు అన్నాడు. ఏంటి అంటే ఆశలు అయితే ఉంటాయి, యథార్థంగా ఉండాలి, దేవునికి నిలబడాలి అని ఉంటాయి. కానీ జీవితంలో మార్పులు తీసుకొస్తాయి చూడు, లోపల ఉన్న స్వభావం. అందుకంటాడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడు అపోస్తలుడైన పౌలు. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడే విత్తున పట్టను. 8, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి అది ఏంటి చేస్తున్నాడు. ఇప్పుడు పౌలు జీవితంలో మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు, అయ్యా కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును గొప్ప ఇంటిలో ఉంటాయి.
సంఘ పరిచర్లు కూడా ఉంటొస్తాయి. అంటే ఏ పరిచారకుడైనా సపోజు మరి ప్రవక్తలైనా ఆనాడు ఎందుకు ఏడుస్తూ వచ్చారు, ఎందుకు కన్నీరు గార్చారు? అందుకంటాడు ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ఏడుస్తూ ఆయన అన్నాడు. మరి ప్రవక్త ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి ఇక్కడ నాకు జ్ఞాపం చేస్తూ అయ్యా మరి జ్ఞాపం చేస్తూ అంటాడు, కావున సైన్యులు ఎక్కువ ఇలాగ సెలవిస్తున్నాడు, వాళ్ళకింపు వారి మరి 8లో వారి నాలుక ఘాతుక బాణము, వారు అది కాపాటే మధ్య పలుకుచున్నది, ఒకడు మనసులో వంచన అభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగుబంతో సమాధానంగా మాట్లాడాడును అన్నాడు. అంటే లోపల స్వభావం ఎట్లుంటుంట సమాధానం ఉంటుంది కానీ జీవితాలు మారావు. అలాంటి వారిని బట్టి ఆరాధన చేశాను, ప్రార్థన చేశాను. ప్రభు అడుగుతూ వస్తాడు, ఏంటయ్యా నేను కొన్నాను కదా, నీకు స్వభావం ఏమిటి అంటాడు కదా. ఒక వ్యక్తి అంటాడు, అమెరికాలో ఒక సూక్తి వచ్చిందని మేము అంటే ఇప్పటికీ అదే ఉంటుందిలే. ఒక వ్యక్తి 6 నెలలు ఆ వ్యక్తితో తిరిగితే, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి తిరిగితే వాని స్వభావం వీనికైనా రావాలి, వీని స్వభావం వానికైనా రావాలి అన్నాడు. ఒక వ్యక్తి 6 నెలలు తిరిగితే వాని స్వభావం వీనికైనా రావాలి, వీని స్వభావానికి, అంటే మంచోడి స్వభావం మంచోడని కావాలి, లేదా చెడు వాడని చెడ్డోడు కావాలి. మరి యేసు ప్రభు ఉన్నాడు, ఆయన లేదన్న ఒక లోపం ఉందా? సంఘం ఉంది, ఏదైనా పరిచయలో లోపంతో పరిచయం చేస్తూ వస్తారా? సంఘం ఉంది, ఏదైనా లోపంతో పరిచయం చేస్తారా? వారికి ఎంత వాక్యం నిలబడాలంటే సోదరుడు పొద్దున్న నాకు ఫోన్ చేశాడు 9 గంటలకి, కొద్దిగా హెల్త్ బాగాలేదు, కొద్దిగా నిలబడలేనేమో కాబట్టి దయచేసి పాటలు పాడు, పరిచయం ఆరంభించు అని. ఎందుకు చేయాలి? అది నేనేనా? ఆ తర్వాత నేను కూడా సిద్ధపడి ఆలోచిస్తుంటే నాకు కొద్దిగా బీపీ రైజ్ అయింది. నేను దగ్గర కూర్చున్నా, మాట్లాడుతుంటే బీపీ రైజ్ అయింది. చెప్పాను, బ్రదర్ బీపీ ట్యాబ్లెట్ వేసుకోకూడదు అనుకున్నా, మాట్లాడి నువ్వు రేపావు, బీపీ రైజ్ అయింది అన్న. ఎందుకు మాత్రం వేసుకుంటాను, ఈరోజు వేసుకోకూడదు అనుకున్నా, డైలీ వేసుకోకూడదు అని డాక్టర్లు చెప్పారు, వేసుకోకూడదు అనుకున్నా, నీవు రేపావు. అంటే ఏమిటి, కొన్ని ఆత్మీయ సలహాలే లోపల వస్తాయి చూడు, పరిస్థితులు బట్టి. అంటే ఒక వ్యక్తి బలహీనుడైపోతున్నాడు, ఇంకొక వ్యక్తి బలహీనులైపోతున్నారంటే వారి యొక్క శరీర ఆ పరిస్థితులు బట్టి మన వల్ల ఏమైనా నష్టం జరగడానికి A1 పాయింట్ ఏమైనా అవుతున్నామా మనము? నెంబర్ 1, అది మన వల్ల నష్టం జరిగితే అందుకంటే మిమ్మల్ని బట్టి నేను చాటుని ఏడుస్తున్నట్టు ప్రవక్త ఇర్మీయా గారు. అంటే ఈ అనుభవ జీవితం, అందుకే ఆ అనుభవ జీవితంలో మన జీవితాలను బట్టి ఎలా ఉన్నట్టు జ్ఞాపం చేస్తుంటాడు. అయ్యా తన మనసులో వంచన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువంతో, ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 8లో అంటాడు, వంచన మన జీవితంలో ఉంటే గురుగుల వంటి స్వభావం కాదా? ఇప్పుడు మనం చూస్తున్న మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరి ఎందుకు ఇలాంటి వ్యక్తులను, అందుకే కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును అవి ముంచబడుతున్నాయంటాడు అపోస్తలుడైన పౌలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం బాగా గమనిస్తారండి. 17వ అధ్యాయం నేను చదువుతాను. మరి 28 వచ్చి, మరి ఇది శత్రు చేసిన పని అని వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుంటే నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి కదా. ఇప్పుడు ఏదైనా అనుకో, ఒక సేవకుని అడిగాం అంటే ఇక్కడనే కాదు, టోటల్ అది ప్రార్థన చేస్తే ఒక సత్యం దేవుడు వెళ్ళి, ఏం ప్రభువా మత్తయి సువార్త 6:10 రాస్తావు, నీ రాజ్యం వచ్చుగా కన్నావు. మరి ఇప్పుడు మేము ఇంత పరిచయం చేస్తున్నాం, లేదంటే ఇంతగా ప్రాణం చేస్తున్నాం, ఇక్కడని కాదు, టోటల్ దేశం మొత్తం మీద కానీ ప్రపంచం మొత్తం మీద ప్రాణం చేస్తాం కదా. మన దేశంలో మనం ప్రాణం చేస్తాం, మన ప్రాంతాల్లో మన గ్రామాల కొరకు మనం ప్రాణం చేస్తూ వస్తాం కదా. ఎవరింట్లో వాళ్ళు ప్రాణం చేస్తూ వస్తారు, మళ్ళీ అది కూడా సత్యమే, ఎవరింట్లో వాళ్ళు ప్రాణం చేస్తారు, మేము కూడా ఒకటే ప్రాణం చేస్తున్నాం. ఏ వ్యక్తి అయితే రక్షణ మనసు పొందాడో, అది పిల్లోడు కానీ 2 రోజుల 5వ అధ్యాయంలో ఆ యొక్క సిరియా దేశంలో ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఆమె బానిసగా వెళ్ళింది. ఆమె ఎరిగింది
సత్యాన్ని ఎరిగి ఆ యొక్క వ్యక్తి అంటే ఆ యజమానుడు నయామాను కుష్ఠోడని ఎరిగి తన యజమానులతో చెప్తుంది, ఇతడు ఇన్ని రకాలు తిరుగుతున్నాడు, గుళ్ళు తిరుగుతున్నాడు, బాగుపడలేదు, ఇన్ని మరి వైద్యాలు తీసుకొని బాగుపడలేదు. ఒకసారి ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే అతడు బాగు చేస్తాడు కదా అని చెప్పింది. అంటే ఒక వ్యక్తి రక్షణ మార్మస్ పొందిన వ్యక్తి తన ఇంట్లో హెచ్చరిక చేస్తూనే ఉండాలి. వాడు వింటాడా వాడు వినడా అనేది వాని వ్యక్తిగత జీవితం. కానీ నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పలేదని కాదు, భర్త అయినా, భార్య అయినా, కుమారుడైనా, కుమార్తె అయినా, ఎవరైనా సరే తన పక్కలో పండుకున్న భార్య కూడా చెప్పక తప్పదు. విడిచిపెట్టావనుకో అప్పుడు నిన్ను అడుగుతాడు, ఆ మెలిన వస్త్రాలకి నీవే కదా ఉత్తరవాదివి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్ని చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు మత్తయి సువార్త 13:28 రాస్తాడు, ఇది శత్రువు చేసిన పని అతడు వార్త చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా కదా. ఆ పరిస్థితి మరి 2 తిమోతి 2:20 కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు 20:21 రాబడినట్లు వాడబడుతూ వస్తాయి. సంఘమైన పరిచర్య కుటుంబాలైనా ఉంటాయి. అలాంటి వారిని తీసేస్తామా? ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తవచ్చు. ఏం ప్రభు అంటే మత్తయి 6:10 రాయబడినట్లు నీ రాజ్యం వచ్చుగాక అన్నావు. మరి ఎందుకంటే అయ్యా వీళ్ళు నీ సేవకుని అడిగాను, దైవజనుడు ఇమ్మానుయేలు సేవకుడుగా బేర్షెబాలో ఉన్నప్పుడు ఆయన అడిగాం, ఏమన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఏం చేయమంటా, మేము కూడా పరిచయాలు కదా అంటే అన్న మనకు తప్పదు, వాళ్ళు కూడా మన పరిచయం చేయక తప్పదు, బాగా పడకపోయినా వారి ఇంట్లోకి వెళ్ళక తప్పదు, వాళ్ళ కార్యం చేయక తప్పదు అన్నాడు. వారి ఇంట్లోకి వెళ్ళక తప్పదు, వారి కార్యం చేయక తప్పదు కాబట్టి చేస్తామన్నాడు. సరే అంటే కరెక్టే కదా. ఎందుకు ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 13:29 అంటాడు, అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వారితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింతరు. యథార్థం కొన్ని విషయాలు ఖండించినప్పుడు ఎట్లా వస్తాయో తెలుసా? సంఘమైనా పరిచర్యైనా కుటుంబమైనా, ఏమప్ప మీరంత పరిశుద్ధులా, మీరు ఏమంత నీతిమంతులా, దేవుడు కదా మాకు తీర్పు తీర్చేది, నీవెవడు? ఇప్పుడు ఇల్లు అనుకో, నా ఇల్లు అనుకో, మన ఇల్లు అనుకో, అప్పుడు ఏం చెప్తావు, నీవాడు తీర్పు తీర్చే దేవుడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అందుకంటాడు కోత కాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి, కోత కాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటికి కాల్చిపెట్టి కట్టలు కట్టి గోధుమలు నా కొట్టలో చేర్చి పెట్టాను కోత గండ్రతో చెప్పుదును అన్నాడు. ఎంతవరకు పెరగాలి? సంఘమైన పరిచర్యను కూడా పెరగ తప్పదు. అంటే ప్రభు యొక్క రాజ్యం వచ్చేంత వరకు లేదా అంటే పరిచర్య నీ సాక్ష్యము నిలబడేంత వరకు మీరు చెప్పక తప్పదు. కాబట్టి మన జీవితాల్లో పరీక్షించుకునేది ఏంటంటే, నీవు గురుగు వంటి వాడిగా ఉన్నావా, ఒరిజినల్ గోధుమ వంటి వాడు ఉన్నావా? నీ జీవితంలో ఇప్పుడు మనం చూసిన ప్రకారం 29 ప్రకారం నీ జీవితంలో మాలిన్యం అంటే ఆ యొక్క కపటమైన జీవితం నీలో జీవితంలో ఉందా, దాన్ని పరీక్షించుకోవాలి. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్దాం. పౌలు ఈ మాట అన్నప్పుడు ఆయన జీవితంలో ఎలాంటి వాడు, నేను దాని గురించి ధ్యానించాను కానీ మన సమయం చాలు. ఆయన గురించి ఎలాంటి వాడు మనకు తెలుసు. అపోస్తలుడైన పౌలు అంటాడు పాపుల్లో ప్రధానుడు నన్ను. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 పాపులు రక్షించడం క్రీస్తు యేసులోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనది, అట్టి వారిలో ప్రధానుడును. నెంబర్ 1. ఎవడైనా సరే రక్షణ మార్మస్ పొందిన మునుపు ఒక వ్యక్తి మమ్మల్ని అడుగుతూ వచ్చాడు, మీరేమంతా యోగ్యులా? ఒకటే చెప్పాం, భయ్యా సహోదరుడా, మా జీవితము గత జీవితంలో టచ్ చేయద్దు, ఇప్పుడు మా జీవితం పరీక్షించుకో. అర్థమైనా? మా జీవితం శోధించుకో అంటే మన జీవితంలో శోధించుకోవచ్చు. అందుకే యోబు అన్నాడు, శోధించబడిన తర్వాత నేను మాలిన్యం అంటివారిగా మనకు కనబడకుండా మన జీవితాలు కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన యాకోబు 1వ అధ్యాయం ఆఖరి అంటే 27వ వచనంలో ఒక మాట అన్నాడు. అపోస్తలుడైన యాకోబు 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును
నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇది మొదటిది. మనం చేస్తామా లేదన్నది సెకండ్ పాయింట్. అంటే ఇది సంఘంలో కూడా పరిచర్య. నా వరకు కూడా నాకు అది టచ్ అవుతుంది. నా వరకు కూడా టచ్ అవుతుంది. అంటే ఏంటి? వారు చూడాలి, వారు పరామర్శించాలి, వారి ఇబ్బందులు చూడాలి, ఆదరించాలి. ఈ రోజులు చాలా వరకు లేవు. ఓ సహోదరుడు అంటాడు, ఆ సహోదరుడు ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈ సహోదరుడు బీదోడే, సాయం చేసేవాడు చాలా బీదోడు. ఆయనకి మేము ఎన్నోసార్లు ఆదుకుంటూ వచ్చామంటే, అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి సాయం చేస్తే ఆ వ్యక్తికి నాలాంటి వ్యక్తి ఎన్నోసార్లు ఆదుకుంటూ వచ్చాను. కానీ ఆయనకు కూడా చెప్పినప్పుడు, ఏం బ్రదర్ అంటే, మనలాంటి వ్యక్తి కదా బ్రదర్, ఆదుకుందాంలే అన్నాడు. మంచిది కదా అని మేము కూడా ఆదుకుంటూ వచ్చాం. ఈ వ్యక్తి అంటే ఎవడైతే ఆ వ్యక్తికి సాయం చేసుకుంటూ వచ్చాడో ఆ వ్యక్తి పూర్తిగా ఇరుకులో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు. ఈ వ్యక్తి అప్పటికెళ్ళి స్టాండ్ అయ్యాడు. అంటే అన్ని రకాలుగా ఇద్దరికి ఇచ్చే స్థానంలోకి వచ్చాడు. ఈ వ్యక్తి నోరు తెరిచి అడిగాడు, బ్రదర్ నీవు నన్ను తండ్రి అంటివి, సహోదరుడు అంటివి, ఆత్మీయుడు అంటివి, పరిస్థితులు నాకు చాలా కష్టంగా ఉన్నాయి, నీకు ఏదైనా చూస్తే నాకు సాయం చేయంటే ప్రాణం చేస్తాం. ఇలా కాలం గడిచింది, కొద్ది కాలం. ఆ వ్యక్తి మాకు చెప్పాడు, మేము కూడా ఏం చేయలేవు, ఆ వ్యక్తి శోభం మారదు. మొదటి సమయంలో 16 రబడింది. అయ్యా వాడిని మనం పైన చూస్తాం, వాడు లోపల ఉంది హృదయం, అది మనము చూడలేము. కాబట్టి ఒకరోజు దేవుడైతే తీర్పర్లే అన్నాం. కానీ మళ్ళా చాలాసార్లు అడిగితే ఆ వ్యక్తి చిన్న బాధ్యకరమైన మాట అంటాడు. అంటే నా దగ్గర నా ఫ్రెండ్ అంటాడు, అన్నా నేను మర్చిపోలేనన్నా. ఆ వ్యక్తి అన్నాడు, నీకు బాండ్ రాసింటేనా, అగ్రిమెంట్ ఏమైనా రాసింట, 2 పట్టుకురా ఫోన్ అన్నమాట. ఏం చెప్పాలా? బాండ్ రాసిట్టినా, అగ్రిమెంట్ రాసిట్టినా, ఆ 2 ఏమైనా ఉంటే పట్టుకురా ఇస్తా అంటే, నా దగ్గరికి వస్తే మేము కూడా ఏం చెప్పాలి, ఆదరించి ఇస్తే పరిచయం మా వంతుగా సాయం చేస్తూ వచ్చాం. ఏం బ్రదర్ అంటే, ఏమన్నా మాట్లాడగలిగితే అంటే ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు రండి, యాకోబు పత్రిక 1:27 వచ్చిన ఆఖరి భాగంలో ఇక లోక మాలిన్యం. ఇప్పుడు మన జీవితాల్లో మాలిన్యం ఉందా? ఇప్పుడు మనం చూసాం అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మనం చూస్తూ వచ్చాం. గలతీ 6వ అధ్యాయం దేవుడు వెక్కిరింపబడు, మనుషుడే విత్తును ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. శరీరేచ్ఛలు అంటే మనకు తెలుసు కదా. గలతీ పత్రిక ఇక్కడ రాస్తాడు 5వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ మరి 19 నుంచి శరీర కారణాలు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదము, వివిధములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడా నాటపాట. ఎన్ని ఉంటాయి? 15 ఉన్నాయి. అంటే ఒక్కటి కూడా ఉంటే, అందుకంటాడు వీటన్ని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవాడు దేవుని రాజును స్వతంత్రించుకునేరడు అన్నాడు. అంటే మనం ఘనదినితో ఉన్నావా, దేవుని రాజ్య హక్కుదారుడిగా ఉన్నావా? మేమే అనిపిస్తుంది. నేను కూడా సహోదరులు చాలాసార్లు చెప్తుంటావు, ఎందుకు మాటికి భూమి మీద మళ్ళీ పుట్టించావు, ఈ భూమి మీద పుట్టించావు, ఈ పరిస్థితి, ఈ బాధలు ఇవన్నీ చూస్తా ఏదో మాటికి ప్రభా నీవు త్వరగా రావు లేదా మమ్మల్ని తీసుకొని పో. ఆ మాట నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మమ్మల్ని తీసుకోపోవడానికి కొద్దిగా అవసరం ఉంది. దాని కొరకు ఇతరులు కూడా చెప్పుకుంటూ వస్తాము. అయ్యా మనం తప్పదు, ఎందుకంటే పౌలు అంటాడు నేను వెడలిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు ఫిలిప్పీయులకు రాస్తూ. నేను ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు. నేను ఆయనతో ఉండటం నాకు మంచి భాగ్యం అన్నాడు. కానీ నేను నిలిచుంటా మీ కొరకు అన్నాడు. కానీ ఈ 2 విషయాలు అంటే నేను ఆ సేవ చేయలేకపోయినా, కుటుంబ పరిస్థితులు కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి తప్పదు కొద్ది కాలమైనా. అంటే వ్యక్తిగతంగా ప్రభు కొరకు సిద్ధపడే విషయాల్లో ఎప్పుడు ఎట్లున్నట్టే ప్రకటన 22:10 అంటారు, రమ్మనాలంట సంఘం. చెప్పండి,
22:17 చదవండి. ప్రకటన 22:17. ప్రకటన గ్రంథం 22:17. ఏమంటే రమ్మనాలండి. ప్రభా నీవు రా చెప్పగలవా? ఆ మాట చెప్తే మనం ఎట్లా అనుకోవచ్చు అనుకో. మనం ధైర్యంగా చెప్తే రమ్ము ప్రభా అని చెప్పే స్థితి ఆత్మ విషయంలో ఉన్నవాడు చెప్పాలంట. అంటే సిద్ధపడు చెప్పాలి. పెళ్లి కుమార్తె మత్తయి సువార్త 20వ అధ్యాయంలో సిద్ధపడిన బుద్ధి లేని కన్నికలున్నారు, బుద్ధి కలిగిన కన్నికలున్నారు. ఊరోజు వచ్చింది, ఎదుర్కొన్నారు, విడవబడ్డారు. కారణం ఏంటి? వారి జీవితాలు ఆరిపోతున్నా అంటే మీ జీవితాల్లో ఏ మాలిన్యమైతే మీ జీవితాల్లో ఉన్నాయో దాన్ని కడుక్కపోతే నువ్వు ఘనతకు పాత్రుడు కావు. పౌలు అంటాడు, అంత దౌర్భాగ్యుడే నా పౌలు తన జీవితంలో మార్పు చెందిన తర్వాత అంటాడు గలతీ 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 19-20 నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ఏంటంటే ధర్మశాస్త్రం సంబంధించిన క్రియలోకి సత్యం అంటే లోకానికి ఆయన సంపబడే జీవితాలకు వచ్చారు. రెండో మాట అంటాడు, నేను క్రీస్తు కూడా సులువైపడిన ఇక జీవించేవాడు నేను కాను అన్నాడు. ఎప్పుడు చెప్పాలి ఆ మాట? ప్రభు కొరకు మనము నిలిచి ఉన్నప్పుడు. ఒకటి సత్యం చెప్తా, ఒకరోజు మాత్రం అంటే ఎన్నేళ్ళ బ్రతకని నీవు నీ కానీ నేను కానీ ఒకవేళ బాగంటే 100 ఏళ్ళు బతుకమ్మా, ఆ కాలం మనకు వద్దనుకోవాల్సింది. ఎందుకంటే ఈ రోగాలు దుఃఖాలు బాధలు చాలాసార్లు చెప్పాం కదా. నేను చిన్న పిల్లప్పుడు బీలా విషయంలో డాక్టర్ వీరేష్ కుమార్ని దగ్గరికి వెళ్ళాం. అబ్బా అంటే ఆ పాప 4-5 ఏండ్లు ఉంటాయి. ఒకటి గడ్డ అయింది, మెడకు ఒక గడ్డ అయింది. అది బాగాలే. సరే డాక్టర్ వీరేష్ కుమార్ ఇంకా అప్పుడే రీసెంట్గా పెట్టాడు. 1 or 2 years అయింది, 2-3 ఏళ్ళు లేట్ అంతే. ఆయన దగ్గర పోయి చేస్తే 4 రకాలు ఇచ్చాడు. 4 రకాలు, ఒకటి బ్లేడు, 4 రకాలు, మళ్ళీ దానికి టేపుకి పని ఇచ్చి 4 రకాల మందులు ఇచ్చినప్పుడు అప్పుడు అడిగాను, సార్ ఇవి ఏంటి పనికి వస్తాయని. ఏంటి పనికి వస్తాయంటే అయ్యా మరి ఎవరినెట్టుకున్నాడు. తర్వాత ఇంకోసారి పోయినప్పుడు మామూలు పిల్లలకు వస్తాయి కదా రోగాలు, ఔషధాలు అన్నప్పుడు మామూలుగా జ్వరముకి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చాడు. తర్వాత టానిక్ ఇచ్చాడు. సార్ ఇవెందుకు అన్నా, ఇవెందుకంటే ట్యాబ్లెట్ వేసుకుంటే బాగైతే మరి టానిక్ ఎందుకు వేసుకోవాలా? నవ్వుతున్నాడు. రెండవది, సార్ ఇవి ఇంకా 2-3 రకాల మాత్రలు ఇచ్చావు, ఇవెందుకు అంటే ఇవి ఏకదాటిగా వేసుకుంటే రోగం నివారణ అయితే మనిషి తట్టుకోలేడంట. మనం పోయేది ఇంటికి చాలా డాక్టర్లు అడిగావు, నువ్వు బతకాలి కాబట్టి నువ్వు బతకాలి మేము బతకాలి కాబట్టి తప్పదు లేప, నువ్వు కాబట్టి ఇంకో దగ్గర పోక తప్పదన్న. ఎంఎస్లు కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అంటే గొప్పని కాదు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. అంటే ఏంటి అయ్యా మేము అంటే వాడు స్టాండర్డ్ కొరకు మనకు రోగాలు బాగా చేయడు. ఓపెన్ చెప్తున్నా, వాడు ఇచ్చే 4 రకాల మాత్రలు. నేను ట్యాబ్లెట్స్ ఉంటే పక్కన బ్రదర్ అడిగాడు, బ్రదర్ నాకు ఒకటి బుద్ధి ఉంది లేదా, వేసుకుని ట్యాబ్లెట్ ఏమిటి అడగవా, వేసుకుంటే నా రోగాలు నీకు వస్తే నీకు అవసరమా అన్న. అంటే రోగాలకి మాత్రలు బాగా వచ్చాయి కాబట్టి మన ఆయుష్కాలం అంతా వద్దు. ఒకవేళ ఉన్న ఆయుష్కాలంలో ఎట్లుంటున్నావు? నీ జీవితంలో ప్రభు కొరకు స్థిరంగా ఉంటున్నావా? ప్రభు కొరకు వాడుకుంటున్నావా? నా ఇష్టం నా జీవితం అనుకుంటావా? అందుకంటాడు విడిచిపెట్టయ్యా, విడిచిపెట్టు అన్నీ. అందుకే ప్రకటన 22:11 కూడా మాట్లాడు. 22:11 అన్యాయం ఇచ్చేవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము. ఏమ్మా ఎందుకు అవనాలి? ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో వారికి స్థిరపరచుకున్నట్ట. ఏంటని, నేను అన్యాయం చేస్తాను, అపవిత్ర జీవితం అనుకుంటా. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది అంతే. మార్పులు రావు. వారి జీవితాల్లో ఇప్పుడు సమూల విషయంలో దైవజనుడు సమూయేలు గారు చిన్న పిల్లప్పటి నుంచి ఆ వ్యక్తిని ఎరిగాడు. అంటే యవనస్తుడి కాలం మొదలుకొని పెరిగి ఆ వ్యక్తి మంచిగా ఉన్నాడని చెప్పి దేవుడు ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే అభిషేకించాడు, సంతోషపడ్డాడు. బయటకు వెళ్ళి దేవుని స్తుతించుంటాడు. 13వ అధ్యాయంలో అతని పతనాలు ఆరంభమైనాయి. బాధపడ్డాడు.
బాధపడ్డాడు. 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 15వ అధ్యాయం మొదటి సమయాలు 15వ అధ్యాయంలో మొదటి సమయాలు 15వ అధ్యాయం 15వ అధ్యాయం 10-11 సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనక ఏంటంటాడు దేవుడు అంటాడు, అయ్యా అతడు నా ఆజ్ఞలను అనుసరింపలేదు గనక నేను అతన్ని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నా. మళ్ళా గమనించాలి. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని సమూయేలుతో చెప్పాడు. ఆయన అన్నాడు పశ్చాత్తాపడుతున్నట్టు. ఇప్పుడు ఆయన కూడా అనాలి కదా, నాకే సంబంధం ప్రభువా అని. నీవు పశ్చాత్తాపడితే మరి నేనేం చేయాలి ప్రభా? ఇప్పుడు మనం కూడా అది కదా చెప్పేది. బాగా గమనిస్తే కానీ ఆత్మీయ జీవితంలో ఉన్న వానికి వర్తమైతే కొన్ని టఫ్ పట్టాయి. సంఘం ఎందుకు ప్రార్థనలు పెట్టాలి, సంఘం ఎందుకు పరిచయం చేయాలి, సంఘం మీద ప్రార్థన చేయాలి, సంఘం మీద పరిచర్లు పెట్టాలి. ఒక సహోదరుని వల్ల ఒక మాట విన్నా. అన్న మీరు చాలా బాధపడుతున్నారని విన్నానన్నా, మా ఇంట్లో కూడా ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారన్నా అన్నాడు. ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నాకు కూడా మాట కదిలించింది. మరి మారరా అని చెప్పి వచ్చా. మళ్ళీ నాకు ఏదో ఆటో వస్తే వెళ్ళిపోయాను. బండి ఉంటే ఉండేవాన్నేమో, బండి లేదు కదా, వెళ్ళిపోయారు. సరే ప్రభు చిత్తం, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు కదా, మరి మేమెందుకు ప్రార్థన చేయాలి, మనం ఎందుకు సంఘం నడిపిస్తూ రావాలి? కొన్ని విషయాలు అప్పటికైనా మార్పు వస్తుందేమో కానీ దేవుని యొక్క వాక్య పరిచయంలో నిలబడతారేమో అని కొన్ని విషయాలు హెచ్చరిక చేసి గద్దించి బుద్ధి చెప్పిన మార్పు పొందకపోతే దేవుడు అంటాడు 11 సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక నేను అతనికి రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను ఎందుకు ఈ వ్యక్తి రక్షణ ఇచ్చాను కదా. అది అపోస్తలుడైన పౌలు ఎంత సంఘం విషయంలో బాధ ఉందో రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ఏంటంట, అయ్యా వారి కొరకు ప్రాంతం ఏమి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని వ్యక్తులు ఎందుకు పెట్టాడు? కొద్ది కఠినంగా ఉండొచ్చు, కొద్ది మనస్సాక్షి గద్దించలేకపోవచ్చు, కానీ చాలామంది గమనించారు అదే. కానీ మన జీవితాలు పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు మారలేదనుకో ఇప్పుడు అంటాడు 11వ వచనము మొదటి సమయంలో 17వ అధ్యాయం 11వ వచనం అంటాడు, అతను రాజుగా నిర్ణయించేందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమయంలో కోపవిషయం రాత్రంతా యెహోవాకు మొరపెడుతూనే ఉన్నాడంట. పండుకోవచ్చు కదా ప్రభు సన్నిధిలో పరిచయం చేసే ఏ వ్యక్తి అయినా సరే తాను నిలిచినంత వరకు వారి కొరకు విజ్ఞాపన చేయక తప్పదు. అందుకే 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ 34-35 ఉంటాడు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబెల్ తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికి ఉన్న దినానికి సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలు గురించి దుఃఖాక్రాంతుడయ్యాను అని రాయబడింది. అంటే సంఘము కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుంది, విశ్వాసిగా వాళ్ళ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ నువ్వు మార్పు చెందుతావా లేదనేది నీ వ్యక్తిగతం. మార్పు చెందకపోతే నీ క్రియల వల్ల నువ్వు ఆర్థిక గురుగుల వల్లే ఫలిస్తే, అందుకంటాడు రండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున. అది ఇప్పుడు అడుగుతూ వస్తాడు, ఏం ప్రభా వాళ్ళు ఇంత బాధతో చెప్తున్నారు, మేమేమో మాటికి వాళ్ళు పెట్టమంటే మాట వస్తాయి. చాలా వరకు రివర్స్ గేమ్ అవుతాయి. అంటే ఏంటంటే వీళ్ళేందే మా మీద బాణముల వంటి మాటలు వస్తాయి, మా జీవితంలో ఊరికే ఘాటైన వాక్యం వాళ్ళు చెప్తూ వస్తున్నారు, మేము మారం కదా.
మారము కదా. కాబట్టి ఎట్లాంటి జీవితంలో వినలేము, మేము అనుకుంటామని వారు కూడా చాలా ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు. నేనైతే ఏమో సిద్ధపడినా కానీ దేవుడు మళ్ళీ నేను రూట్ మార్చాడు. అంటే ఏంటని మేము మానుకుంటాం అని వాళ్ళు ఉండొచ్చు, ఓకే. కానీ మా జీవితాల్లో దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్పక తప్పదు. అందుకంటే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 16, 17, 18 కూడా ఉంటాడు. చెప్పు అన్నాడు. 33వ అధ్యాయంలో కూడా జ్ఞాపం చేస్తూ వస్తాడు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో, హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 6, మరి 3వ అధ్యాయం 16, 17లో కూడా జ్ఞాపం చేస్తాడు. 33వ అధ్యాయంలో కూడా మాటి జ్ఞాపం చేస్తూ వచ్చాడు. అయ్యా వారి గురించి నువ్వు చెప్పాలన్నాడు. చెప్పకపోతే వాళ్ళ గురించి ప్రాణం గురించి ఉత్తరవాదం అంటాడు 18వ అధ్యాయంలో. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పక తప్పదు. అందుకే అంటాడు ప్రవక్త అని వాడు వాక్యం చెప్పక తప్పడు. ఇర్మియా గ్రంథం 18:18లో రాయబడింది. రండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 18 వచ్చినము. యుక్తిగా యోచన చేతవరండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన చేయక ఉండడు. వాని మాటలలో దేనిని వినుకుంటున్నట్లు ఏంటంట తిరుగుబాటు కుటుంబాల్లో రావచ్చు, వ్యక్తిగా రావచ్చు. కానీ నువ్వు సరిచేయబడకపోతే ఓ రోజు వస్తాయి. ఇర్మియా ఎంతగా బాధపడ్డాడు. అతని కళ్ళ ముందే యెరూషలేము పాడైతూ కళ్ళారా చూశాడు. ఎట్లుంటే తెలుసా, బబులోను రాజు తన దేశం మీద దాడి చేస్తుంటే ఇదే 9వ అధ్యాయంలో కూడా అంటాడు, అయ్యా కాలిపోతుంది. 10వ అధ్యాయంలో ఏడ్చాడు ఇర్మియా గ్రంథంలో, అయ్యా కాలిపోతుంది పట్టణము, నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు. అతనికి ఎట్లా క్లియరెన్స్గా అర్థమైపోతుంది. దేవుడు ఒక మ్యాప్ బయలుపరిచాడు. ఆ మ్యాప్లో దేవుడు ఏ అనుభవంలోనికి తీసుకొస్తాడో ఆ అనుభవంలో తీసుకొస్తుంటే కల్లారు చూసి ఏడ్చాడు. కాబట్టి విశ్వాస కుటుంబాలుగా మన జీవితంలో భద్రత ఇవ్వకపోతే, ఆత్మీయంగా నువ్వు కట్టుకోలేకపోతే ఒక రోజు వస్తుంది. ప్రకటన 22:12 రాబడ్డ ప్రకారము వాని క్రియలు బట్టి అయ్యా వారి కొరకు నీ జీతం సిద్ధపరిచాను. 2 కొరింథీ 5వ అధ్యాయం 10లో మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. రండి, 2 కొరింథీ 5. తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏంటికి నిలబడాలి? ఆయన తీర్పరగా మనం నిలబడినప్పుడు. అందుకంటే ప్రవక్త యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏది నిలబడలేదంట, దయా దేశమే నిలబడదు, ఆకాశం నిలబడదు, భూమి నిలబడదు, ప్రపంచం నిలబడదు, నీవెంత నేనెంత. అప్పుడు అంటాడు అపవాది అంటాడు, అయ్యా సంతోషపడతాడు తెలుసా, వీడు నావాడు. హబక్కూకు 1:14-15లో రాయబడింది. చదవండి. హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 14-15. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15. ఉరులు వగ్గి చిక్కించుకున్నాడు. అది వానికి ఏంటంట, వాడు తన వలలు అంటే, అయ్యా నువ్వు చేపలతో మమ్మల్ని సమానంగా పెట్టావు, గాలం వేసినప్పుడు గాలం చేతికి ఎట్లయితే వాడు పట్టబడుతూ వస్తాడో, గాలం వేయడానికి ఏం చేస్తాడు, చేప పట్టేవాడు దానికి ఎరేస్తాడు. చిన్నదైనా పెద్దదైనా సాధువుతో ఎరేస్తాడు, లేదా బల వేస్తాడు. ఈ రెండవట్లు ఏదో రకంగా వాడు పట్టబడితే అప్పుడు వాడు సంతోషం. అప్పుడు మనం చూస్తున్నాం కదా, అప్పుడు సముద్రాల్లో చేపలు పట్టినప్పుడు వానికి మితిమీరిన విలువైన చేప పట్టిందనుకో వాడు ఏం చేస్తాడు, టన్నుల కొద్ది ఆ విలువైన చేప వానికి దొరికితే ఎట్లా చేస్తాడు, సంతోషపడి వాడును తన కలిగిన వాటి అందరితో పంచుకున్నట్లు పలానా చేప పడిందిరా నాకు ఇంకా పండుగ రా నాకు నా కుటుంబానికి సంతోషం అన్నట్లు ఎట్లయితే సంతోషపడతాడో అట్లా ప్రభువు మన మధ్య నుండి తన కార్యం చేస్తున్నప్పుడు దుష్టుడు మన మధ్య నుండి వెతుకొని పోతే వాడు సంతోషపడతాడు. అప్పుడు నీ జీవితం ఎట్లుండో తెలుసా, వాని చేతుల్లో అప్పుడు అంటాడు లూకాసు వార్త 16వ అధ్యాయం 22-24లో రాబడే ప్రకారము, ఆ నరక వేదనలో పడి కేకలు వేసి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలుకొని ఒక చుక్క ఆ లాజరు నా దగ్గర తీసుకొని ఆ నీటిని నా దగ్గర తీసుకొని ఏడ్చినట్లు వేడుస్తావు.
అప్పుడు అర్థమవుతుంది దేవుని పిల్లలు దేవుని సంఘములు ఇంత మొరపెడుతున్నా, ప్రలాపం చేస్తున్నా, నీ మార్పు లేని నీ భ్రష్ట జీవితము, నీ పదర జీవితము, నీ పాప జీవితము అట్లాగే పెట్టుకొని దేవునింట కనబడుతుంటే మత్తయి 17:17 రాయబడిన ప్రకారం వాటి వెదిగినే కోతకాలం వస్తాయి. ఆ ముగింపు కాలంలో నేను కోతకు వస్తానయ్యా. అందుకే అదే 17 మత్తయి సువార్త నేను ముగిస్తా. మత్తయి సువార్త 17 మత్తయి సువార్త 17 మత్తయి సువార్త 17 దేవుని యొక్క వాక్యం రాయబడింది. 17 38 పొలము లోకము, మంచి విత్తనము రాజ సంబంధులు, గురుగులు దుష్ట సంబంధులు, వాటిని విత్తన చిత్ర ఉపాధి, కోత యుగ సమాప్తి, కోతకోయి వారు దేవదూతలు, గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి జరుగును. మానసిక కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకముల సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు. వీళ్ళు నీతి మంతులు అనుకోవచ్చు, వీళ్ళు పరిశుద్ధులు అనుకోవచ్చు, వీరు దేవునిలో ఆరాధన చేస్తుండొచ్చు అనుకోవచ్చు. నువ్వు విని అలాగే టైం పాస్ కొరకు వచ్చి భక్తిపరుడు ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులు ఎట్లాంటి వారు తెలుసా? ఆదివారం క్రైస్తవులు, మిగతా రోజులు ఎక్కడ పోతారు? పోనీ ఏదన్నా పర్ఫెక్ట్గా నువ్వు డిపార్ట్మెంట్కో లేదంటే ఏదైనా తప్పదు అనుకుంటే పోనీ దేవుని మందిరం ఇంత దగ్గర ఉంది కదా. చాలామంది చెప్తొస్తారు, మీ మందిరంకు ఉన్నంత అయ్యా స్వేచ్ఛ అంటే మీకు దేవుడు మందిరంకి ఇచ్చినంత స్వేచ్ఛ మాకు లేదయ్యా, అట్లుంటే సంఘం బాగా కట్టేవాళ్ళం. మా బాధ మన బాధ లైవ్ ఉంది కాబట్టి కొన్ని చెప్పలేం. అంటే ఎంత ఉంటుంది తెలుసా? అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారాయన రాజ్యం నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. ఆటంకం, సకల దుర్నీతి పాపం అన్నాడు. ఆ పాప జీవితంలో మనము నిలబడితే అప్పుడు వస్తాయి నీ మాట, నీ ప్రవర్తన ఒక పిక్చర్ ట్యూబ్ కనబడినట్లు కనబడతాయి. మలాకి గ్రంథం 3:16 మాట రాబడింది. మలాకి గ్రంథం 3:16. ఆయన నామ స్మరించు ఉన్నవారికి జ్ఞాపకార్థంగా. ఇప్పుడు అంటాడు మలాకి 3:16 మనం ఏ క్రియలు చేస్తామో మంచి క్రియలు ఉంటాయి. 2 కొరింథీ 5:9-10 అంటాడు చెడ్డ క్రియలకు చెడ్డ సాక్ష్యం ఉంటే అప్పుడు కనపడుతుంది నీ మంచోడా చెడ్డోడా, నీ క్రియలు నీ ఎంట వస్తాయి. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 5:24 అంటాడు. 5:24 అంటే ఇప్పుడేంటి? కొందరి పాపలు వారికి ముందు, కొందరి పాపలు వారు వెనక. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ముందున్నాయా నీ వెనుకున్నాయా? నేను మంచోనే చెడ్డాను, నీ మనస్సాక్షినయా నీ మీద? అందుకే 1 యోహాను 3:19-20 రాస్తాడు, 20-22 అంటాడు వాని మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు. మోపదా? అట్టనుభవం కలిగి నీ సన్నిధిలో వెళ్ళగలవా? నాకెందుకే చెప్పుకోపోతే చెప్తాం, మాదేం పోయేది. చెప్పకపోతే దేవుడు మళ్ళీ గద్దిస్తాడు. చెబితే మరి 18 ప్రకారం రాబో దినాలు ఎట్లుంటే తెలియదు, కానీ దేవుడు అది తప్పించాలని కోరుకుందాం. కానీ ప్రభు కృపను బట్టి దేవుడు ఆ తరుణం అంటే రాలేదు, కానీ ప్రభు కృపను బట్టి వింటున్నారు. విని మార్పు పొందకపోతే నువ్వు ఘనతినిమిత్తం వాడబడి పాత్రగా ఉన్నావా, ఘనహీన పాత్రగా ఉన్న నీ జీవితంలో చూస్తే కొన్ని ఘనతకు అంటే సంఘములో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు, పరిచయంలో ఉంటున్న వారు ఘనతకు పాత్రగా ఉంటున్నావా? నీ ఇష్టానుసారంగా ఎప్పుడు పొద్దు అట్లా కనబడుతున్నావా? చెయ్యి. నీకు ఇచ్చిన పరిచర్య, నీకు ఇచ్చిన సేవ, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన కృపవరము నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మత్తయి 25 అన్నాడు చెడ్డోడు 25 పనికి మళ్ళాడు 26 30 అంటాడు అయ్యా వీడు శిక్షాదరణ పొందువాడు, పనికి వెళ్ళేవాడు. అంటే మీ జీవితంలో నీకేమున్నవన్నీ తీసివేసి ఆ శిక్షలో పాలు పొందితే. కాబట్టి ప్రభు కృపావరమును నీ పరిచయలో పాల్పొందుతున్నావా? నాకెందుకు అనుకుంటావా? అన్ని లక్షణాలు ఉండి కూడా నువ్వు వెళ్ళిపోతే ఏమేస్తాయా? అలెగ్జాండర్ అడిగితోడు చెప్పాడు,
వైఎస్ రాజశేఖర రెడ్డి అడగండి, ఇప్పటికి కూడా వాళ్ళ ఆస్తులు ఎంతనే తెలియదు. ఇప్పుడే సోదరుడు ఆరాధనలు చెప్పాడు. వాళ్ళకి 5,000 కోట్లు తన కుమారుని కొరకు 5,000 కోట్లు. మనం 5 లక్షలు ఖర్చు పెడితే అబ్బా గ్రహణ చేసాం అనుకుంటాం. 5,000 కోట్లు, 1 కోటికి 100 లక్షలు, దాన్ని 5,000తో హెచ్చించుకో. అంటే 5,000 కోట్లు ఖర్చు పెట్టి తన కుమారు పెళ్లి చేస్తే అతని పరిస్థితి ఎట్లుంటుందో సోదరుడు వివరించాడు. అంటే ఇప్పుడు అలాంటి వారు కనీసం వాళ్ళకి హెలికాప్టర్ వాళ్ళ ఇండ్ల మీద దిగుతాయి. హెలికాప్టర్ వాళ్ళు ఇళ్ళ మీద దిగుతాయి. స్విమ్మింగ్ పూల్ టోటల్ వాళ్ళు ఉండేది 6-7 మంది, 8 మంది ఏమన్నట్లుంది. ఇప్పుడు కలిపితే 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎంతో తెలియదు. మరి వాళ్ళకంటే గొప్పలేం కాదు కదా. కానీ వారి వెంట మన ఆస్తి మన వెంట రాదు, కానీ మన క్రియలు మన వెంట వస్తాయి, మన సాక్ష్యం మన వెంట వస్తాయి. కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభువా, నేను మాలిన్యమైపోయానా? నా జీవితంలో అందుకంటాడు, మనిషి కుమారుడు తన దూతల పంపును, వారు ఆయన రాజ్యంలో ఉంటే ఆటంకములగిన సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి తగిలికుండా పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్ల కొరికిటి ఉండును అన్నాడు. ఆయన ఏమంటే ఎక్కడ పోతాడు? ఏడుపు పండ్ల కొరికిటాడు ఉంటుంది అపవాది ఎదుట. అందుకంటాడు మత్తయి సువార్త 25:40 అంటాడు, వాని దూతలకు ఏర్పరిచిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళు అన్నాడు. చదవమ్మా 25:40 వచ్చిన. శపించబడిన వాళ్ళరా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును. ఇప్పుడు అంటాడు తన సైన్యము చూసి వాడు గంతులు వేస్తాడు. నాకు కూడా పోవడం అనిపిస్తాయి. ప్రభువా, ఇన్ని కోట్ల జనాభాలో నీ కొరకు నియమించబడి కొద్ది మందేనా కదా? ఎంత? 830 కోట్ల సగటు ఉందన్నారు. ఇంకా అది పెరగచ్చు తగ్గచ్చు, ఎందుకంటే మనకి పుట్టుట చావుట అనేది ఉంటుంది కాబట్టి. ఇన్ని కోట్ల జనాభాలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు? ఇంతవరకు ప్రపంచంలో ఇంతమంది లెక్కిస్తారు. అంతమందిలో ఆయన రాజులో మత్తయి సువార్త 7:14-15 అంటాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించే వరకు కొద్ది మంది అని. ఎందుకు అంటే ఈ లోకము. అందుకంటాడు ప్రభువైన యేసు ప్రభుతో, అయ్యా ఈ లోకము దాని మహిమ నాకు అనుగ్రహించబడింది, నేను ఎవరికి ఇస్తునో వానికి ఇస్తా అన్నాడు. అదే మనకిచ్చేది. ఆశలు, ఈ లోకము, కోరికలు, ధనము, ఆస్తి పాస్తి కదా. ఆస్తి పాస్తి ఎందుకు? ఇప్పుడు గేహజ్ని అడుగుదాం. కుష్ఠోడైనప్పుడు అడుగుదాం, ఏమయ్యా గేహజ్ గారు, నువ్వు కుష్ఠోడైనావు కదా, నీ యజమానుడు ఎప్పుడైనా నేను గద్దించాడా అని, నీ మనసాక్షి ఎప్పుడైనా నీ మీద నేరం మోపిందా అని. అనేకసార్లు నా యజమాని నన్ను గద్దించాడు, అనేకసార్లు నా మనసు నా మీద నేరం మోపింది, నేను దీనికి ఆశించాను. ఇసుకరి జీవితాన్ని అడుగుదాం, ఆయన కూడా అదే చెప్తాడు. ఏమయ్యా ప్రభు ఎప్పుడు నేను గద్దించాడా? పోనీ ఆదాముని అడుగుదాం, ఏమయ్యా నీ వల్ల లోకానికి దౌర్భాగ్య జీవితం తీసుకొచ్చావు, నీవు చేసి మమ్మల్ని ఎందుకు ఈ స్థితి తీసుకొచ్చావు అంటే, అయ్యా నేను చేశాను కాబట్టి దేవుని యొక్క రక్తం మన కొరకు ఆయన ప్రోక్షించాడు కాబట్టి ఆ రక్తంతో కడుక్కో, నాకు ఆ తరుణం లేదు, నీకు ఆ తరుణం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అదే కదా మనం చేసే ఆరాధనలో. ఆ తరుణం ఉంటే, ఆ అవకాశం ఉంటే నీవు రక్షణ మార్పు పొంది నీవు జీవితం మార్పుకపోతే నా ఇష్టం. బలంలో పాల్పొందాడు, ఆరాధనలో పాల్పొందుతాడు, నేను ఎట్లా వీడి వెళ్ళిపోతాను అనుకో. సరే అమ్మా, మాదేం పోయేది ఉంది. ఆదివారం క్రైస్తవులుగా ఉంటాం, మిగతా రోడ్లు తిరుగుతాం. ఎంతమంది వస్తారు ప్రార్థన మీటింగ్ అంటే? కదా చెప్పండి, మీ ఇష్టం. ఎంతమంది వస్తారు పరిచర్యల ప్రార్థన కంటే? మీరే చెప్పండి. ఎందుకు బ్లాక్ అయినాయి? ఎందుకు నిలబడిపోయినాయి? అంటే ఏం మాకే అంటే అనుభూతుల్లో ఒక పరిచయం నిలబడాలంటే ఎంత కష్టం తెలుసా? ఒక పరిచయం ఆరంభించాలంటే ఎంత కష్టం తెలుసా? సంఘ ఉపవాస ప్రార్థన కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ప్రారంభం చేశాం. అంటే సంఘ ఉపవాస ప్రార్థనల కొరకు. మరి దేవుడు ఆరంభించిన పరిచర్య బ్లాక్ అవుతుందంటే నీ వల్ల అవుతుందా? లేదు, నీ పరిచయం బ్లాక్ అయిందంటే అంటే నిలబడిపోతుందంటే అది నీ వల్ల అవుతుందా? పరీక్షించకపోతే నీకెందుకు ఇచ్చాడు తలాంతు? నీకెందుకు ఇచ్చాడు వరం? పోగొట్టుకుంటావా? నీ ఇష్టం. అందుకే ప్రకటన 22:11 అన్నట్లు
నీతిమంతుగా ఉండనిమ్మంటే నీతిమంతులు ఉంటావా, అపవిత్రంగా ఉండనిమ్మంటే అపవిత్రంగా ఉంటావా, నీ ఇష్టం. కాబట్టి మీ జీవితం మీది. రెండవదిగా మన మనస్సాక్షి మన మీద నేరం మోపకూడదు. మూడవదిగా మన గురుగుల వంటి వారుగా ఉండకూడదు. ఓ రోజు కోత వస్తాయి. సంఘంలో మనం అన్ని రకాలు కనబడుతుండొచ్చు, కానీ ఓ రోజు వస్తాయి, కోత వస్తాయి. కోత కాలం వరకు వాటి ఎదుగునీడి అన్నాడు, ఆ ఎదుగుతాయి. ఆ రోజు వస్తాయి. ఏం చేస్తాడంటే మత్తయి సువార్త మరి 13లో మన రాయబడిన ప్రకారం 40లో తన దూతలు పంపుతొస్తాడు. వారిని రాజ్యములో ఆటంకములైన సకలమైన దుర్నీతి పనులనైనా తీసివేసి అగ్నిగుండంలో పడవేస్తాడు. అప్పుడు కనపడతాయి నీ పరిచర్య, నీ సేవ, నీ క్రియలు, నీ ప్రార్థనలు, నీ యాచనలు, నీ స్తుత్యాగములు అప్పుడు కనపడతాయి. మంచోడా చెడ్డాడా, లేదంటే నీ ప్రవర్తన అంటే నీ నడవడి సామెతలు 16 అంటాడు, ఒకరిని నడవడి యెహోవాకు ప్రీతికరం మగునప్పుడు అన్నాడు. నీ నడవడానికి ప్రీతికరంగా ఉందా, ప్రీతికరంగా లేదా, పరీక్షించుకో. నీ ఇష్టానుసార జీవితం జీవిస్తావా? ముగింపు దినాల్లో ఉన్నావు. ముందుని దినాల్లో నీవు కోరుకున్నంత ఫ్రీగా ఉండవు. దేవుడు మనకేదో తరుణం ఇచ్చాడు. చాలా స్థలాల్లో లేవు. ఇదే ఏపీలోనే చాలా స్థలాలు లేవు. ప్రభు కృప చెప్పాడు. భవిష్యత్తు ఎట్లుంటుందో మేము కూడా భయపడేది అదే. ప్రభా, ఏ పరిస్థితి వచ్చినా తట్టుకుంటానా, మొన్న కూడా హైకోర్టులో ఏపీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఉన్నవాడు క్రైస్తవుడు అయితే క్యాస్ట్ రద్దు చేశాం. ఒకని వల్ల వచ్చిన ఆ దెబ్బ ఇప్పుడు రాష్ట్రం మీద వచ్చింది. రాష్ట్రంలో ఉంటున్న మన మీద రాదా? అప్పుడు నిలబడతావా? ఆ జీవో కూడా ఒకటి వచ్చింటే మీకు వాట్సాప్లో పెట్టాను, గ్రూపులకు కూడా. అది ఇంగ్లీష్లో ఉంది, కానీ చదువుకుంటే నాకైనా కూడా అర్థం కాదు. కానీ అంటే అర్థం ఏంటంటే అంటే అనుభవ జీవితాల్లో నీ మీద మన మీద ఏ ప్రభావం పడినా ప్రభు కొరకు నిలిచి ఉంటే, అందుకంటాడు నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిండేను అలా అన్నాడు. ఆ నిలిచుంటే ప్రభు వంటి వారమవుతాం. ఆయన రాజ్యములో ఆయనతో కూడా. అందుకంటే 43వ వచనంలో అంటాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజలుదురు అన్నాడు. తమ తండ్రి రాజ్యములు ఎట్లుంటా వెలిగిస్తాం. ఇది ప్రకటన 21 కనబడుకుంటూ వస్తాయి. సూర్యుడు చంద్రుడు ఆ రాజ్యంలో నీవు ఉంటావు, వెలిగించేవాడుగా ఉంటావు. ఆ టనబోలోనికి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. ఆ టనబోలోనికి ఇవ్వడానికి ఆయన తన రక్తం ఇచ్చుకున్నాడు. ఆ ధన్యత. అందుకే అపోస్తలుని ఎబ్రీ పత్రికలో రాస్తాడు పౌలు 24 అంటాడు, 26 అంటాడు, అల్పకాల పాపభోగులు అనుభవించుట కంటే అన్నాడు. నువ్వు దేవుని పిల్లలతో ఉంటున్నావా? ప్రభుకు నిలిచి ఉంటున్నావు? పరీక్షించుకో. నీ అంతరాత్మను అడుగు. లేకపోతే సకలమైన దుర్నీతి పనులు నీవు ఉంటే నరకంలో ఉంటావు. లేదు, నీవు నీతిమంతుడిగా నిలిచి ఉంటే మరి రాయబడిన ప్రకారం 43లో రాయబడిన ప్రకారం ఆయన రాజ్యములో అంటే తండ్రి అయిన దేవుని రాజ్యములో ఎట్లా ఉంటాడు? సూర్యుని వలె ప్రకాశిస్తూ వస్తావు. దానిలో 3:12 రాయబడిన ప్రకారం ప్రకాశిస్తూ వస్తావు. అట్టి అనుభవంలోనికి నిన్ను నన్ను తీర్చినట్లు సిద్ధపడతాం. అట్టి అనుభవం పొందిన వారమై ప్రభు కొరకు నిలిచి ఉండి ఆయన వలె. అందుకంటాడు 1 యోహాను పత్రిక 3వ 1-2 వచనంలో ఉంటాడు, ఆయన వంటి వారుగా ఉంటాం. ఆయన వలె ఉంటాం. ఆయన స్వరూపం కలిగి ఉంటాం. గలిత 4:19 ఆయన స్వరూపంలో ఉంటాం. ఇవన్నీ మర్మమైనవి. అప్పుడు అనిపిస్తుంది, పేతురు అంటాడు, చెప్పనవసరం మహిమైతున్న సంతోషం నాలో ఉంది, దాని నుండి వేరు చేయలేకపోయాడు. అనుభవం బట్టి పౌలు అంటాడు శ్రమ అనుభవ జీవితంలో అగ్నిప్రాజ అంటాడు 26:19 అపోస్తల కార్యంలో అంటాడు, అగ్నిప్రాజ ఆకాశం కలిగిన దర్శనం నేను అవధులు కాను అన్నాడు. అంటే మన జీవితంలో ఆకాశం కలిగిన దర్శనానికి అతడు అవిధుడు కాక ఎట్లయితే తను కాపాడుకున్నాడో నీవు కాపాడుకోవాలి. అట్టనుభవం పొంది ప్రభు సన్నిధిలో ప్రభు బలలో పాల్పొంది వస్తాం. పునః సిద్ధపడుతూ వస్తాం. దయచేసి స్థలంలో ఉంచండి, పరీక్షించుకుంటూ వస్తాం. సిద్ధపడి ప్రభు బలలో పాల్పొంది వస్తాం.